హాయ్ ఫ్రెండ్స్, 3 గంటల నుండి కంటిన్యూగా వర్షం వస్తుందండి. మా షాప్ ముందు మొత్తం ప్యాక్ అవుట్ అయ్యింది. మ్యాక్సిమం అయితే టైం ఎంత అవుతుంది, సడన్ గా అవుతుందండి. 3 గంటల నుంచి వాన స్టార్ట్ ఉంది. మొత్తం వాటర్ అనేది లోపలికి వచ్చేస్తున్నాయి షాప్ లోపలికి. మేమైతే బట్టలన్నీ తీసి పైకి పెట్టేసామండి, ఎందుకంటే రాత్రి కింద నీళ్ళు వచ్చేస్తే బట్టలు తడిసిపోతాయని కింద మొత్తం తీసేసి మూటల మీద ఇవన్నీ బట్టలన్నీ పైకి పెట్టేసాము. ఫుల్ వాన అండి. అసలు చెప్పరాదంటే ఎంత అసలు విజయవాడ గుర్తుకొస్తుంది. దేవుని పుణ్యాన్ని అలా ఏం జరగకూడదు. అసలు 3 గంటల్లో ఇంత ఫుల్గా వర్షం అండి. నీళ్ళు అనేది మ్యాక్సిమం లోపలికి వచ్చేసాయి. ఏదైనా బైక్ కానీ కార్ కానీ వెళ్తుంది కదా, దాని స్పోర్ట్స్ వల్ల వాటర్ అనేది స్పీడ్గా లోపలికి వచ్చేస్తున్నాయి. ఇక రాత్రికి అయితే మేము ఇక్కడ ఉండకపోవడం వల్ల నీళ్ళు లోపలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సామాన్లను పైకి పెట్టేస్తాము. ఇంటికి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు భయంగా ఉంది. ఎంతెంత వరకు నీళ్ళు ఉన్నాయి మధ్యలో అనేది తెలియదు. ఇదే అండి ముంబైలోని వసై ఊర్లో మొత్తానికి లాస్ట్లో ఇక వర్షం అనేది రాదు అనుకునే టైంలో వర్షం అనేది బాగా వస్తుంది. చూడండి పైకి గాడి పోయినప్పుడు చూడండి. బైక్స్ ఉన్నాను పూరా ఫ్రీ అయిపోతున్నాను. పక్కల బట్టల షాప్ ఆమె బంద్ చేసి వెళ్ళిపోయింది. నీళ్ళు వస్తుంది అనేసరికి ఆమె కూడా పరుగు ఎత్తుకుంటూ వచ్చేసింది. ఇక బట్టలన్నీ పైకి పెడుతుంది అయిందని తెలియదు. మా ఆయన అయితే లోపలన్నీ కొంచెం పైకి పెట్టి ట్రై చేస్తున్నాడు. చూడండి మొత్తం ఇంతవరకు వస్తున్నాయండి. పోస్తుంది కొంచెం చెక్క పెట్టాము మేము. మాకు కొంచెం బైక్లు వచ్చేటప్పుడు వాటర్ అనేది లోపలికి రాకుండా. సారీ, నా వాయిస్ సరిది అయిందండి. 15 రోజుల నుంచి చాలా వీడియోస్ తీశాను, పెట్టడానికి అసలు టైం లేదు, వాయిస్ బాగాలేదు ఎడిటింగ్ చేయడానికి కూడా. అందుకని ఇదైతే డైరెక్ట్గా తీసుకుని కొన్ని వీడియోలు అయితే డైరెక్ట్గానే ఉన్నాయి. వాయిస్ బాగాలేదని డైరెక్ట్గా కూడా పెట్టలేకపోయాను. ఇదండి ముంబై హాలత్. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. వీడియోస్ ఇలాగే చూస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మన సైడ్ కూడా చాలా వర్షాలు పడుతున్నాయని విన్నాను, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్.